గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అంటే ఏపీ డిఎస్సి 2025 ఎగ్జామ్స్ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడేటటువంటి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్స్ కోసం ప్రత్యేకంగా వేరువేరు కరెంట్ అఫైర్స్ బుక్స్ అంటే 6 నెలల కరెంట్ అఫైర్స్ బుక్స్ని మన ఏకలవ్యలో విడుదల చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ప్రారంభమైందో ఆ ఆపరేషన్ సింధూర్తో సహా కవర్ చేస్తూ 2024 నవంబర్ 1 నుంచి 2025 మే 9వ తేదీ వరకు కవర్ చేస్తూ 6 నెలల కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్ టు గెట్ 100% మార్క్స్ ఇన్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2025 అనే బుక్ ఇది. అలాగే ఏకలవ్య 2024 నవంబర్ టు 2025 మే 6 నెలల కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ టు గెట్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఏపీ డిఎస్సి. అంతేకాకుండా ఏకలవ్య 2024 నవంబర్ టు 2025 మే 6 నెలల కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ టు గెట్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ కోర్ట్ జాబ్స్. అంతేకాకుండా అతి త్వరలో నిర్వహించబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో 100% మార్క్స్ జనరల్ స్టడీస్, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ విభాగాల్లో 100% మార్క్స్ సంపాదించే విధంగా రూపొందించినటువంటి 2024 నవంబర్ నుంచి 2024 మే 9th వరకు ఉన్నటువంటి 6 నెలల కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ బుక్ అనేది ఈరోజు మన గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. అందువలన మీరు తప్పనిసరిగా ఈ ఎగ్జామ్స్లో మీరు హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించాలి అని అంటే తప్పనిసరిగా ఈ యాప్లో మన గాంధీవం యాప్లో ఉన్నటువంటి ఈ కోర్సెస్ ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ఏమిచ్చామంటే 2024 నవంబర్ 1వ తేదీ నుంచి 2025 మే 9వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వేరువేరు ఇండెక్సెస్ ఏవైతే ఇండెక్సెస్ ఉంటాయో అలాగే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్కి సంబంధించిన అంశాలన్నీ కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా డేస్ ఏవైతే ప్రధానమైనటువంటి దినోత్సవాలు ఉంటాయో ఆ దినోత్సవాలు అండ్ వాటికి సంబంధించినటువంటి వివరాలు అండ్ వాటి యొక్క థీమ్స్ పూర్తిగా ఒక టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మొత్తం అవార్డులు అండ్ రివార్డులు దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని మన ఏకలవ్య బుక్లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ 6 నెలల సమయంలో అపాయింట్మెంట్స్, నియామకాలు, ఈ 6 నెలల్లో జరిగినటువంటి మిలిటరీ విశేషాలు, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకానమీ ఇష్యూస్, పాలిటీ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, దీని మీద చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ కానీ లేకపోతే సదస్సులు ఏవైతే సమ్మిట్స్ జరిగాయో ఆ సమ్మిట్స్ గురించి, ప్లేసెస్ అంటే వార్తల్లో వచ్చినటువంటి ప్రదేశాల గురించి, పర్సన్స్ వార్తల్లో వచ్చినటువంటి వ్యక్తుల గురించి, క్రీడా విశేషాల గురించి, ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వేరువేరు అంశాలని కూడా ఇందులో పొందుపరచడం జరిగిందనమాట. అంతేకాకుండా మీరు ఈజీగా చదువుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలని ఒక టేబులర్ ఫార్మ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానిలో పథకం, ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి, ఆ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అనేటటువంటి విశేషాలని పూర్తిగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాం, భారతదేశంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఇచ్చాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 2011 జనాభా లెక్కల గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. అందుకని 2011 జనాభా లెక్కల్లో ప్రధానమైనటువంటి విశేషాలని ఒక టేబులర్ ఫార్ములా తయారు చేసి ఆ టేబుల్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టోటల్ క్యుములేటివ్ డేటా మీరు ఈజీగా గుర్తుంచుకోవడం కోసమని ఒక టేబులర్ ఫార్మ్లో 2025 జనవరి నుంచి మే మధ్యకాలంలో జరిగినటువంటి సమావేశాలని చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అందువలన ప్రధానమైనటువంటి సమావేశాలు ఏవైతే జరిగాయో ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి సమావేశాలని ఒక టేబులర్ ఫార్మ్లో వేసి ఆ టేబుల్ని కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా నియామకాలు ఏవైతే ఈ 6 నెలల్లో ప్రధానమైన నియామకాలు ఉన్నాయో, అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ని కూడా ఒక టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం జరిగింది. అలాగే జనవరి మే మధ్యకాలంలో ఉన్నటువంటి
ప్రపంచవ్యాప్తంగా ఏవైతే కొత్త నియామకాలు చేపట్టారో, అంటే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎవరైతే కొత్తగా నియమించబడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పట్టిక రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ 6 నెలల కాలంలో మన భారతదేశం చేసినటువంటి వేరు మిలిటరీ ఎక్సర్సైజెస్, ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. అంటే మిలిటరీ విన్యాసాలు, ఆ మిలిటరీ విన్యాసాలు అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగేటువంటి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ప్రధానమైనటువంటి మిలిటరీ విన్యాసాలని కూడా ఒక టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ మిలిటరీ విన్యాసం పేరేంటి, దానిలో ఏ దేశాలు పాల్గొన్నాయి, ఇప్పుడు ఆ మిలిటరీ విన్యాసం ఎక్కడ జరిగింది, ఏ లక్ష్యంతో జరుగుతోంది అనేటువంటి ఒక టేబుల్ని దీనిలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇండెక్స్లు రిపోర్ట్స్ గురించి తప్పనిసరి క్వశ్చన్ వస్తుందని చెప్పాను. 2025 జనవరి నుంచి మే మధ్యకాలంలో వేరు ప్రపంచ స్థాయి ఇండెక్స్లు రిపోర్ట్లు విడుదలయ్యాయి. ఆ ఇండెక్స్ రిపోర్టుల్లో ఇండియా పొజిషన్ ఏంటి, ఎన్నో స్థానంలో ఉంది అనే దాని గురించి కంప్లీట్ డేటాని ఒక టేబులర్ ఫార్మ్లో మీకు ఇవ్వడం జరిగింది. అందులో కంప్లీట్గా అంటే మనకు సాధారణంగా మీ అందరికీ తెలిసిందే కదండి, ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ఎగ్జామ్ జరిగినా సరే తప్పనిసరిగా అవన్నీ కూడా మన ఏకలవ్య నుంచే మాత్రమే వస్తున్నాయి. అన్నీ తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ కానీ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ కానీ అన్ని ప్రశ్నలు కూడా మన ఏకలవ్య నుంచి వస్తాయి. దాన్ని మీకు సాక్ష్యాలను కూడా మీకు చూపిస్తాను. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఆ పేపర్ని నేను తీసుకొని ఆ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫొటోస్తో సహా, పేజ్ నెంబర్ ఫొటోస్తో సహా నేను మళ్ళీ ఒక పీడిఎఫ్ తయారు చేసి మీకు పెడుతూ ఉంటాను. అటువంటి సాక్ష్యాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నిజానికి ఈ బుక్ అనేది 300 రూపాయలు కాస్ట్ పెట్టడం జరిగింది. కానీ దీన్ని ప్రస్తుతం మనం ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం యొక్క సక్సెస్కి అనుగుణంగా జై హింద్ అనేటువంటి కూపన్ కోడ్ పెడితే 99 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే డైరెక్ట్గా మనమే ప్రస్తుతం ఒక 3 days పాటు 99 రూపీస్కే పూర్తిగా గాంధీయం యాప్లో 99 రూపీస్కే పెట్టడం జరిగింది. కేవలం 3 days వరకు మాత్రమే 99 రూపీస్కి ఉంటుంది. తిరిగి ఇది 300కి మార్చడం జరుగుతుంది అనమాట. అందులో తప్పనిసరిగా ఈ బుక్ని కంపల్సరిగా మీరు తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి, ఈ బుక్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, మిగిలినటువంటి బుక్స్కి మన బుక్స్కి ఉన్నటువంటి తేడా ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 అనేది విడుదలైంది. మన క్వశ్చన్ చూడండి. సాధారణంగా ఈ గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 గురించి ఇంచుమించుగా 10-15 పేజీల్లో మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్లో మీకు బుక్లో కనిపిస్తుంటుంది. కానీ మీరు అవన్నీ చదివేటువంటి టైం లేదు ప్రస్తుతం. చాలా షార్ట్ పీరియడ్లో ఎక్కువ మ్యాక్సిమం క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. అందుకోసం అని చెప్పి నేనేం చేశానంటే ఆ టేబుల్స్ అన్నీ కూడా నేను చదువుకున్న తర్వాత ఏవైతే ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉందో వాటిని మాత్రమే ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవే డైరెక్ట్గా మీకు క్వశ్చన్ రూపంలో వచ్చేస్తాయి. ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 చూస్తే ఇటీవల విడుదల చేయబడినటువంటి గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025లో మొదటి స్థానంలో నిలిచి ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశంగా ఏ దేశం గుర్తించబడింది అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. అయితే ఇక్కడ అసలు గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 అంటే ఏంటి అనేది కూడా క్వశ్చన్ రూపంలో వస్తుంది. ఎలా వస్తుంది, కేవలం ఒక దేశం యొక్క పాస్పోర్ట్ సహాయంతో, అంటే ఒకే ఒక దేశం యొక్క పాస్పోర్ట్ సహాయంతో ప్రపంచంలో అత్యధిక దేశాలకి వితౌట్ వీసా అవసరం లేకుండా ప్రయాణం చేసే అవకాశాన్ని బట్టి ఈ గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 అనేది విడుదల చేస్తుంటారు అనమాట. అంటే ఈ గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ అనేది ఎలా నిర్ధారిస్తారంటే ఏదైనా ఒక దేశం అనేది దాని యొక్క పాస్పోర్ట్తో ఎన్ని దేశాలు వీసా లేకుండా ఆ దేశస్తులను అనుమతిస్తున్నాయి అనే దాన్ని బట్టి ఈ ర్యాంక్ని నిర్ధారిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు చూడండి, సింపుల్గా మీరు ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, యుఏఈ. ఎన్ని దేశాలకు వెళ్ళగలదు, 133 దేశాలకి. వెళ్ళిన తర్వాత ఎన్ని దేశాలు వీసాని ఇస్తాయి, 46 దేశాలు. అండ్ విదేశీ ప్రయాణం మొట్టమొదటి ముందుగానే చేసుకొని ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు, 19 దేశాలు. మొత్తం 179 దేశాలకి దీనిలో ఇవ్వడం జరిగిందనమాట. రెండవ స్థానంలో స్పెయిన్ ఉంది. 130 దేశాలకి వితౌట్ ఎనీ వీసా ఆ కంట్రీ పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా రెండవ స్థానంలో స్పెయిన్ ఉందన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి చివరి స్థానాల్లో 91వ స్థానంలో సిరియా ఉంది, 92వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ విధంగా మొదటి 2 దేశాలు, చివరి 2 దేశాలు ఇవే మనకి ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా మన ఇండియా పరిస్థితి చూస్తే ఇండియా అనేది
గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025లో 69th పొజిషన్, 69వ స్థానంలో ఉంది. మన భారతదేశానికి 74 స్కోర్ వచ్చిందనమాట. అయితే మన భారతదేశం అనేది భారతదేశం యొక్క పాస్పోర్ట్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఎటువంటి వీసా కూడా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అనే ప్రశ్న కూడా వస్తుందన్నమాట. దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్ ఇస్తారు కాబట్టి అది ఎంత అంటే 28 దేశాలకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనం క్లియర్గా భారతదేశం యొక్క పొరుగు దేశాలు ఏ దేశాలకైతే ఎంతంత ర్యాంకులు వచ్చాయి ఈ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్లో అనేది కూడా ఇచ్చాను. చైనా 54వ స్థానంలో ఉంది, శ్రీలంక 85వ స్థానంలో ఉంది, నేపాల్ 86వ స్థానం, బంగ్లాదేశ్ 89వ స్థానం, పాకిస్తాన్ 91వ స్థానంలోని ఇది ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి విషయం ఏంటంటే భారత పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తి ఎన్ని దేశాలకి వెళ్ళిన తరువాత వీసా తీసుకునే అవకాశం ఉందంటే 46 దేశాలకు మాత్రం వెళ్ళిన తర్వాత ర్యాంక్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల సింపుల్గా మీరు చదువుకోగలుగుతారు. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025లో మన ఇండియా యొక్క స్కోర్ 74 అని చెప్పాను. ఈ విధంగానే 74 కలిగినటువంటి అంటే 74 స్కోర్ సాధించి ఈ గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025లో 69th పొజిషన్, 69వ స్థానాన్ని భారతదేశంతో పాటు కలిసినటువంటి దేశాలు ఏంటేంటి అంటే మరో 3 దేశాలు కూడా ఇదే స్థానంలో నిలిచాయి అన్నమాట. ఆ దేశాలు ఏవి అంటే గాంబియా, ఉగాండా, రువాండా. ఈ గాంబియా, ఉగాండా, రువాండా మనలాగే 74 స్కోర్తో 69వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అలాగే ఈ 6 నెలలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ సంబంధించి ఇదే విధంగా సినాప్సిస్ మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి షార్ట్ పీరియడ్లో అంటే జస్ట్ విత్ ఇన్ 15 or 20 డేస్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ని కూడా మీరు ఈజీగా చదువుకునేటువంటి అవకాశం ఇందులో ఉంటుందన్నమాట. ఇదే ప్రిన్సిపల్ని ఫాలో అయ్యాం కాబట్టి మనం ప్రతి ఎగ్జామ్లో కూడా మనం హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించడం జరిగిందనమాట. అంతేకాకుండా సిప్రి నివేదిక 2025 అనేది ఈ మధ్య విడుదలైంది. సిప్రి నివేదిక, ఈ సిప్రి నివేదికలో ఎలా వస్తుందనంటే ప్రపంచంలో అతి పెద్ద ఆయుధ దిగుమతిదారుగా దేశంగా ఏ దేశం నిలిచింది అంటే ఈ మధ్య విడుదలైనటువంటి సిప్రి రిపోర్ట్ 2025. సిప్రి నివేదిక 2025 ప్రకారం అతి పెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం నిలిచిందంటే ఉక్రెయిన్ నిలిచింది. ఎందువల్లంటే అది ఆల్రెడీ యుద్ధంలో ఉంది కాబట్టి ఉక్రెయిన్ దేశం అనేది ఎక్కువగా దిగుమతి చేసుకుందనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఏంటి అంటే సిప్రి నివేదిక 2025 ప్రకారం అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉందన్నమాట. సెకండ్ పొజిషన్లో మన దేశం నిలుస్తోంది. అందువలన మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉండగా 2వ స్థానంలో మన భారతదేశం ఉందన్నమాట. భారతదేశం గురించి చూస్తే భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలు ఏ దేశం సరఫరా చేస్తోంది అంటే రష్యా దేశం సరఫరా చేస్తోంది. 2010-14 మధ్యకాలంలో భారతదేశం యొక్క ఆయుధాల ఎగుమతులు ఏవైతే మనం రష్యా నుంచి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రష్యా నుంచి అనేక ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటామని చెప్పుకున్నాం. అంటే ఆయుధ దిగుమతులు చేసుకుంటాం. ఆ దిగుమతులు రష్యా నుంచి 2010-14 కాలంలో ఇంచుమించుగా మనం 72% వరకు కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలి. కానీ ఆ శాతం రష్యా యొక్క శాతం అనేది 36% తగ్గిపోయింది అని ఈ సిప్రి నివేదిక అనేది తెలియజేసింది అనమాట. ఆ పాయింట్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇలా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం టార్గెట్ చేయాలి. ఈ టైంలో ఎగ్జాక్ట్ టైంలో ఈ టైంలో మాత్రం ఆ విధంగా మనం టార్గెట్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి సిప్రి నివేదికకి సంబంధించింది ఏంటంటే భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసినటువంటి దేశాల్లో రష్యా తర్వాత సెకండ్ పొజిషన్లో ఏ దేశం నిలుస్తోంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ సెకండ్ పొజిషన్లో నిలుస్తున్నటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం అనమాట. ఈ మధ్య మనం ఫ్రాన్స్ నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. ఫ్రాన్స్ అనేది 28%, 28% మిలిటరీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దేశానికి సంబంధించి అవసరమైనటువంటి కూడా ఫ్రాన్స్ దేశమే మనకు సరఫరా చేస్తుందన్నమాట. పాకిస్తాన్ అనేది మనం చూసుకుంటే మన పాకిస్తాన్ శత్రువు కాబట్టి ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ అవుతుంది కాబట్టి మన దేశంతో పాటు పాకిస్తాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ అనేది తన ఆయుధాల యొక్క దిగుమతుల్లో సుమారు సిప్రి నివేదిక ప్రకారం ఎంత శాతాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందంటే 61% కేవలం చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఆ విధంగా పాకిస్తాన్కి ఆయుధాలు ఎక్కువ సరఫరా చేస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా అనమాట.
అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత, ఇప్పుడు దిగుమతులు చెప్పుకున్నాం, ఇప్పుడు ఎగుమతులు చెప్పుకుందాం. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు దేశం ఏది అంటే, ఆయుధాలు ఎగుమతిదారు దేశం ఏది అంటే యుఎస్ఏ, అంటే అమెరికా అనమాట. అమెరికా తర్వాత రెండో దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం. ఈ రష్యాతో యుద్ధం ఉండడం వలన ఉక్రెయిన్ దేశం అనేది తన ఆయుధ దిగుమతులన్నీ కూడా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుందన్నమాట. అందువల్ల ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే, ఇప్పుడు రష్యా అనేది అత్యధికంగా ఆయుధాలని దిగుమతి చేసుకుంటున్నాం మనం అని చెప్పుకున్నాం. అయితే రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకున్న వాళ్ళు అత్యధికంగా చేసుకున్నది ఎవరు అంటే భారతదేశమే. 38% రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అదే చైనా వాళ్ళు అయితే 17% చేసుకుంటున్నారు. కజకిస్తాన్ అయితే 11% చేసుకుంటున్నారు అనమాట. ఓకే, ఈ పాయింట్స్ కూడా మనం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకో విషయం, ఇప్పుడు దేశీయంగా రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేటువంటి లక్ష్యంతో భారతదేశం ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైన పోర్టల్ ప్రారంభించింది ఈ మధ్య. ఒక పోర్టల్, ప్రత్యేకంగా పోర్టల్. ఆ పోర్టల్ ప్రకారం ఏంటంటే కొన్ని ప్రధానమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఆ కొన్ని ప్రధానమైనటువంటి విశేషాలని ఏవైతే మనకి దిగుమతి అవసరం ఉంటాయో, వాటిని ఆయుధాలు అవసరం ఉంటాయో ఆ ఆయుధాలని దిగుమతి చేసుకోకుండా కేవలం ఇండియాలోనే దాన్ని సంపాదించుకోవాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక పోర్టల్ ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే సెల్ఫ్ రిలయంట్ ఇనిషియేటివ్స్ త్రూ జాయింట్ యాక్షన్ అని పిలుస్తారు. దానికి సృజన్ అని పేరు అనమాట. SRIJAN, సృజన్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇనిషియేటివ్స్ త్రూ జాయింట్ యాక్షన్. అది ఎందుకోసం ప్రారంభించాము? మన దేశీయంగానే స్వదేశంలోనే రక్షణ ఉత్పత్తులు అభివృద్ధి పరచుకోవాలి అనే ఉద్దేశంతో దాన్ని మనం అభివృద్ధి పరచడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. అయితే భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు చూస్తే, మనం దిగుమతుల గురించి మాట్లాడుకున్నాం, రక్షణ ఎగుమతులు ఉన్నాయనుకోండి. మన రక్షణ ఎగుమతులు ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే మనం రక్షణ కోసం కూడా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నాం. దీనిలో మొత్తం ప్రైవేట్ రంగం కూడా మనం ఎక్కువగా అభివృద్ధి పరుస్తున్నాం ఈ మధ్య. మన దేశంలో ఉన్నటువంటి రక్షణ ఎగుమతుల్లో అంటే ఏవైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో వాటిలో ప్రైవేట్ రంగం అనేది 21% ఉందన్నమాట. 21% వాటం కలిగి ఉంది. 23-24 లెక్క చూసుకుంటే సుమారు 1.27 లక్షల కోట్ల రూపాయల పరిమాణంలో భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తుల రంగం ఉందన్నమాట. అంటే మన రక్షణ ఉత్పత్తులు అనేవి 1.27 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దీన్ని 2025 నాటికి 1.75 లక్షల కోట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. అది 2029 నాటికి అయితే 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పాయింట్ చూడండి, 2023-24లో మన రక్షణ ఉత్పత్తులు ఎంత అంటే 1.27 లక్షల కోట్ల రూపాయలు. 2025 నాటికి 1.75 లక్షల కోట్ల రూపాయలు. 2029 నాటికి లక్ష్యం ఎంత అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇవన్నీ కూడా సిప్రి నివేదిక ప్రకారం చేసాం అనమాట. ఇందుకు సిప్రి అంటే అర్థం ఏంటి? SIPRI, సిప్రి అంటే అర్థం ఏంటి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే సిప్రి అని పిలుస్తారనమాట. ఈ సిప్రి వాళ్ళే మన ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేస్తున్నాయి, ఏ ఆయుధాలను దిగుమతి చేస్తున్నాయి అనేటటువంటి దాంతో ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్రకారం ప్రపంచ ఆయుధ ఎగుమతులు ఉన్నాయి కదండి, ఆ ఎగుమతుల్లో అత్యధిక వాటా అనేది USA కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్మకాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఎవరైతే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అమెరికా వాళ్ళు సుమారు 43%. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్కెట్లో 43% మార్కెట్ USA వాళ్ళదే. రెండో స్థానంలో ఫ్రాన్స్ ఉంది 9.6%తో. మూడో స్థానంలో రష్యా ఉంది 7.8%తో. చైనా వాళ్ళకి 5.9% వాటా ఉంది, 4వ దేశంగా ఉంది. జర్మనీ వాళ్ళకి 5.6% అనేది ఉందన్నమాట. అంటే ఆ విధంగా 5వ స్థానంలో ఉంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆయుధాల ఎగుమతుల మార్కెట్లో అత్యధిక వాటా కలిగినటువంటి దేశాలు 5. మొదటిది USA, రెండోది ఫ్రాన్స్, మూడోది రష్యా, 4వది చైనా, 5వది జర్మనీ అనమాట. ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్లు. ఓకే, ఈ విధంగా ప్రతి అంశానికి సంబంధించి డీటెయిల్డ్గా
క్వశ్చన్ వైజ్గా మాత్రమే మీరు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, ఈజీగా అర్థం చేసుకునే విధంగా, అంతేకాకుండా వేగంగా రివిజన్ చేసుకునే విధంగా, వేగంగా చదువుకునే విధంగా రూపొందించినటువంటి బుక్స్ అనేవి ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైనా సరే కావాలనుకుంటే గాంధీ యాప్ని మీరు చూడండి. గాంధీ యాప్లో ప్రత్యేకంగా ఏపీ డిఎస్సికి వేరేగా, ఏపీ కానిస్టేబుల్కి వేరేగా, ఏపీ డిఎల్కి వేరేగా, జేఎల్కి వేరేగా, పాలిటెక్నికల్ లెక్చర్స్ వేరేగా, హైకోర్టు ఎగ్జామ్స్ వేరేగా 6 months కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు అనమాట. ఇదే సూత్రాన్ని మనం ఫాలో అయ్యాం కాబట్టి 2025 ఫిబ్రవరి 23 జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కానీ, లేకపోతే 2024 నవంబర్ 17-18 జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3లో కానీ, ఇలా అన్ని ఎగ్జామ్స్లో కూడా మనవే క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అందువలన మీకు అలా కావాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా నేను ఏం చేశానంటే ఒక పీడిఎఫ్స్ రూపంలో తయారు చేశాను. దీనిలో మీకు మన ఏకలవ్య నుంచి ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా, అంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఫిబ్రవరి జరిగిన గ్రూప్ 2 కానీ, తెలంగాణలో జరిగిన గ్రూప్ 3లో కానీ, లేకపోతే 2023 అక్టోబర్లో జరిగినటువంటి ఏపీ ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్లో కానీ, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీలో కానీ, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్లో కానీ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎగ్జామ్స్లో కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చాయి మీరు తెలుసుకోవాలనుకుంటే, అలాగే టీఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ, ఇవన్నీ ఎగ్జామ్స్లోనే మనవే ఏకలవ్య మాత్రమే. మీకు సాక్ష్యంగా ఈ పీడిఎఫ్ని మీకు ఈ లింక్లో పెడుతున్నాను. ఆ లింక్ మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చూస్తే, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు, మన ఏకలవ్య బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ పేజ్ నెంబర్ అండ్ పేజ్ ఫొటోస్తో సహా మీకు లభ్యమవుతుంటాయి. మీరు తప్పనిసరిగా, అందుకని నేను ఏం చెప్తున్నానంటే తప్పనిసరిగా మన గాంధీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏం లేదు, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి GANDEEVAM గాంధీవం అని టైప్ చేస్తే గాంధీ యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదు, మీరు ఫస్ట్ కామెంట్లో మీకు గాంధీవం లింక్ కూడా మీకు పెడతాను. ఆ లింక్ నుంచి కూడా మీరు గాంధీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా కానీ మొత్తానికి ఈ ఆపరేషన్ సింధూర్ 2024 నవంబర్ 2025 మే 6 నెలల కరెంట్ అఫైర్స్ బుక్ని ఏపీ కానిస్టేబుల్కి కానీ, ఏపీ డిఎస్సికి కానీ, అండ్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కోర్టు ఎగ్జామ్స్కి కానీ, లేకపోతే ఏపీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నికల్ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామ్స్కి కానీ మీరు తప్పనిసరిగా తీసుకోండి. ఆ విధంగా తీసుకోవడం ద్వారా మీరు హయ్యెస్ట్ మార్కులు పొందడం గ్యారంటీగా జరుగుతుంది. మళ్ళీ ఎగ్జామ్స్ తర్వాత దాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్వశ్చన్స్ ఏ పేజీలో ఉన్నాయని నేను చెప్తాను. అప్పుడు మీరు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు తప్పనిసరిగా మీరు తీసుకొని తప్పనిసరిగా చదువుతారని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీరు ఈ వీడియోని తప్పనిసరిగా మీ మిత్రులు కూడా షేర్ చేస్తారని, ఎవరైనా ఇంకా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని కోరుతూ, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.